ఈశ్వరప్ప హోమ్లీ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పౌడ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురు చేద్దాం. అసలు ఆస్కార్ అవార్డు అయినా కానీ లేకుంటే అబద్ధాలకేమన్నా అవార్డులున్నా మోసం చేసి ఇట్లా తోపు సింగని బిరుద సంటిదేవనుంటే అది రేవంత్ సార్కే ఇయ్యాలి. ఆ సార్కే దక్కాలి. సారుకు ఎవరు పోటీ రారు, సార్కు ఇంకెవరు సాటిరారు. ఇగో గిట్లనే అంటారు రైతులు. సారు వారు రైతు బంధు పైసలు ఇస్తున్నా అని అంటుండు కదా. ఎంతమందికి ఇచ్చిండు, ఏ పార్టీ ఇస్తుండు, ఇది వరకు ఎన్నెన్ని చెప్పిండు, ఇప్పుడు ఏం చెప్తాడు చూద్దాం రారి. ఫస్ట్ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ పోదాం. అప్పట్లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు మీద రేవంత్ అన్న ఏమన్నాడు ఈనురి. మూడో పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు, 2 పంటలకే ఇచ్చిండు కదా, మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? 3 పంటలకి ఇయ్యాలి అన్నాడా? ఇది ఇట్లని ఆది పెట్టుకోరి. ఇగో ఇంకోసారి ఏమన్నాడు ఈనాలే. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. అందరికి ఇస్తాం, కౌలు రైతులకి ఇస్తాం, 15,000 ఇస్తామని చెప్పిండు కదా. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినము. మళ్ళోసారి ఏమన్నాడు ఈనురి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకే ఇవి రేవంత్ సార్ ముఖ్యమంత్రి కాక మునుపు అధికారంలోకి వచ్చేటందుకు రైతులకు ఇచ్చిన మాటలు. ఈ మాటలు మోసమైపోయినాయి. దానికి గవాయి 3 ఏళ్ల సంది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ పేరెంటం కూడా సాక్ష్యం. రైతు బంధు పైసలు విడుదల చేస్తా అన్నమోహో అని హైదరాబాద్ లో పేరెంటం పెట్టిండోలా రేవంత్ సారు. మరి రైతు బంధు ఎవరికి చెప్పాలనా? అందరికీ కాదు, 2 ఎకరాల దాకా ఉన్నోళ్ళకేనట. కడ్మూల చేతులకు ఇప్పుడు షిప్పనేనట. అసలు 2 ఎకరాలేంది నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు గిట్టనే లెక్కలు చూసిండా? ఎవరికి ఎంత భూములుంటే అన్ని రైతు బంధు పైసలు ఫోన్లల్లా టిక్కు టిక్కుమని పడేటి. మరి రేవంత్ సార్ వచ్చిన గేమా ఎగ్గొట్టుడే పాయ్. ఇట్లా రైతులకు ఇప్పటిదాకా ఎన్ని పైసలు ఎగ్గొట్టిండో ఎరికేనా? అక్షరాల 27,729 కోట్ల రూపాయలు. ఎకరానికి 15,000 ఇస్తానని అన్నాడు. అసలుకే మోసం పట్టుకచ్చి. ఎన్నికల ముందు 15,000, మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు, ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే రేవంత్ రెడ్డి అనే పేరు బరాబర్ సెట్ అవుతుంది. సారు రైతు బంధు పైసలు గట్ల ఎగ్గొట్టిండు. మరి లెక్క చెప్తా. 2023 యాసంగిల అప్పటికే రైతు బంధు కోసం కేసీఆర్ సారు పైసలు జమ చేసిండు. అంతల్ని ఎలక్షన్లు వచ్చినాయి. రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయిండు. గా జమ చేసిన పైసలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి గొప్పతనం ఏం లేదు, కేసీఆర్ సార్ ఇచ్చినట్టే ఈ పైసలు. ఇక 2024 వానాకాలం రైతు బంధు పైసలను పూరాగా ఎగ్గొట్టిండు రేవంత్ సార్ వారు. అప్పుడు ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిందే లేదు. ఇక గదే 2024 యాసంగిల 148 లక్షల ఎకరాలకు ఇయ్యవలసింది 3 ఎకరాల చొప్పున 84 లక్షల ఎకరాలకి ఇచ్చిండు. ఖతం. ఇక ఇచ్చినమని చేతులు దులుపుకున్నాడు. ఇక పోయిన వానాకాలం అంటే 2025 మాత్రం 146 లక్షల ఎకరాలకి ఇచ్చిండు. అది కూడా ఎందుకు? అప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉండే కదా, గందుకన్నట్టు. ఇక యాసంగిల మళ్ళా పాత కథనే 148 లక్షల ఎకరాలకు ఇవ్వవలసింది పోయి 94 లక్షల ఎకరాలకి ఇచ్చిండు. అది కూడా పూరాగా వచ్చిందా అంటే అది కాదు, 2 ఎకరాలకి ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా గదే 2 ఎకరాలట
ఇక ఇది మోసం కాకుంటే ఇంకేంటిది, మన రైతులకు ఇప్పుడు రేవంత్ సారు దగ్గర దగ్గర 28,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డాడు. కానీ ఈ బాకీ ముచ్చట తీత్తలేడు. ఇక అవి మర్చిపోయినట్టేనట. కానీ ఇప్పుడు 2 ఎకరాలకి ఇస్తున్నా అని ఇగో గిట్ల నాటకం షురూ చేసిండు. ఇది మోసం కాకుంటే ఇంకేంటిది, ఇది రైతులకు వెన్నుపోటు పోడుచుడేనా కాదా? గిదా రైతు ప్రభుత్వం అంటే, గిదా మాట మీద నిలబడుడంటే అని రైతులు గరమైతురలా. అమ్మో, దొంగలు చూసినావా ఎంత తెలివి మంతులయ్యురో. అసలైతే ఎవరన్నా దొంగతనం చేసి దొరికినాక నేను చేయలే, నాకు సంబంధం లేదు, వేరేటోళ్ళు దొంగతనం చేసిరు, మా ఇంటి పక్కోళ్ళు కావచ్చు అని అంటారు కదా. కానీ ఒక దొంగోడు ఉన్నాడులా, వాడు ఫోన్ల దొంగోడట. కానీ వాడేమో మోడీ సార్ను ఇరికిచ్చిండు. మోడీ సార్ను ఫోన్ల దొంగలను చేసిండు. అరే అవ్వంటే అగో ఇది ఫోన్ల దుఃఖం వల్ల ఒక దొంగోడు ఈ దుఃఖాన్ని చుట్టుపెట్టిండు. పెద్ద రాడ్లు గీడ్లు తెచ్చి షట్టర్ను తెరిచి ఉపాయం చేస్తాడు. వాని ముఖం చూస్తారా, అగో మంచిగా చూడు రియవలో. ఏర్పాటు చేసిరా మోడీ సారు ముఖమేనులా. వామ్మో, వీడు మామూలు దొంగోడు కాదు, దొంగలకే దొంగోడు ఉన్నాడు కదా. మోడీ సారు బొమ్మ మాస్క్ ముఖానికి పెట్టుకొని దొంగతనం చేస్తాడు. అంటే సీసీటీవీలో వాడితే మోడీ సార్ ముఖమే కనబడుతుంది. మోడీ సారే ఫోన్లు ఎత్తుకుపోయిండని సార్ని అరెస్ట్ చేస్తారా అని అందరు అనుకోవాలా ఏంది? వాని కథ ఘటనే ఉన్నది. పోయిపోయి మోడీ సార్ మాస్క్ పెట్టుకొని దొంగతనానికి దిగబడుడిందో అంటే బోని మంచిగా కావాలని అనుకున్నాడు. అయ్యట్లా ఇప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఏంది కథ? మోడీ సారు ఫోటో పెట్టుకొని 40 ఫోన్లు ఎత్తుకుపోయిండట వీడు అన్నట్టు. ఇది రాజస్థాన్లో జరిగిందోలా. ఇప్పుడు మన లోకల్ దొంగోని కళాపోషణ చూడురి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇగో వీడు పెట్రోల్ దొంగోడు. ఆ పెట్రోల్ను ఎట్లా మాయం చేస్తాడో చూస్తారా. అయిపోయా, బైక్లో ఉన్న పెట్రోల్ తీసిండు, వాని స్కూటర్లో పూసుకున్నాడు, దర్జాగా పోయిండు. వీని చేతులకు జట్టలు గుట్ట. ఇక ఇటు సిద్దిపేట దిక్కు రారోళ్ళ దుబ్బాకలో ఉన్న ఈ ఇల్లు గల్లోలది పాపం గోస అంటే గోస. ఇంటికి మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని ఇంట్లోళ్ళు ఇంటికి తాళం వేసి కాశీకి వేరు. వాళ్ళు కాశీకి పోతే దొంగోళ్ళు వచ్చి ఇల్లు ఖాళీ చేసి పడేసారు. బంగారం మాయం చేసిరట వాళ్ళ దవడల దగ్గర పడ. నిజంగా అదృష్టం కొందరికే ఉంటుందిలా, అద్దన కానీ ఉరికద్దనే ఉంటుంది. కొందరికి దురదృష్టం మాత్రం చుట్టుముట్టునే తిరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఇదే ముచ్చట చెప్పుకోవాలి. మన ముచ్చట్లకు అదృష్టవంతులు దురదృష్టవంతులు వచ్చిర్రు. మరి వాళ్ళెట్లా అదృష్టవంతులు అయ్యారు, వీళ్ళెట్లా దురదృష్టం పట్టుకున్నది? ఇంతకు ఎవలాళ్ళు ఏ ఊరోళ్ళు పారాడుచుకుందాం కానీ. ఫస్ట్ అదృష్టవంతుల ముచ్చట్నే చెప్పుకుందాం. చేతుల్లో పట్టుకొని పరీక్ష పెట్టి చూస్తాను కదా, ఏదో కోటి బజార్లా 100కో 200కు దొరికి రాయి కావచ్చని అనుకునేరు. కాదు కాదు, లక్షలు విలువ చేసిన వజ్రం. అరే అవంటే వజ్రమేనోళ్ళ. ఇది ఎక్కడిదంటే పొలంలో దొరికింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న ఊర్లో ఉండే గిరిజన కుటుంబానికి ఈ వజ్రం దొరికింది. వీళ్ళకు వజ్రం దొరుకుతుందని ముందే ఎరికేనట. అందుకే వాళ్ళ వజ్రం కోసమే చుప్చాపుగా భూమిని లీజుకు తీసుకున్నారు. ఇక వజ్రాల వేట చేసిరు. ఇక వీళ్ళట పురుసత్తుగా కూర్చొని పగలు రాత్రి దేవులాడుతుంటే జనాలు పిచ్చోళ్ళని అనుకున్నారట. కానీ ఆఖరికి వీళ్ళకు అదృష్టం పరిచయం పట్టినట్టే పట్టింది. వీళ్ళకు వజ్రం దొరికింది. అవు ఇత్తుండు చూడు, దగ్గర దగ్గర దీని విలువ 30 లక్షల దాకా ఉంటుందట. దీన్ని పరీక్ష చేసిన ఆఫీసర్లు చెప్తురు. అంటే చూడు వీళ్ళ రాత ఎట్లా మారిపోయిందో.
ఇంకా పరిశాన ఏ ముచ్చట చెప్పాలా, మొన్న ఏప్రిల్ నెలలో కూడా వీళ్ళకే వజ్రం దొరికిందటనొల్ల. అదేదో 90 లక్షల విలువ గలదట. ఇది దొరుకుడు రెండోసారి అంటే వీళ్ళకు వజ్రాలు ఎట్లా దొరుకుతున్నాయి కావచ్చు. ఈడ వజ్రాలు ఉంటాయని ఎట్లెరక? అంటే భూమి లీజుకు తీసుకొని వ్యవసాయం చేయకుండానే 3 నెలల కరోడు పతులయ్యారు. మరి దొరికిన వజ్రాలను వీళ్ళేం చేస్తారు, సర్కారోళ్ళు ఏమంటారు, అది తెలవాల్సి ఉన్నది. అక్కడ అట్లున్నదా, మన వరంగల్ జిల్లా చెన్నారావుపేట కాడ ఉన్న ఈర్ష తండా కాడనుల్ల పొలంలో బంగారం వండిందట. బంగారం అంటే పత్తో వాటిలో కాదు, ఒరిజినల్ బంగారమే. ఇప్పుడు అక్కడ గిట్లనే టామ్ అయింది. ఈ పుకారే ఇప్పుడు పంచాయతీ పట్టుకొచ్చింది. ఎట్లా అంటే 10 ఏళ్ల కిందట సమ్మిరెడ్డి అనేటాయన ప్రతాప్ రెడ్డి అనేటాయనకు అమ్మిండట ఈ భూమి. ఈ ప్రతాప్ రెడ్డి కాడ బాలు అనే రైతు కౌలుకి తీసుకున్నాడు. ఈ కౌలు రైతులకే అర్ధ దాకా బంగారం దొరికిందని అంటారు. అసలు పొలంలో బంగారం దొరుకుడేందని ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే కూలోళ్ళు హౌసు బంగారమే దొరికిందని చెప్తుర్రట. ఇక ఇంకేమున్నది, ఇదివరకు భూమి అమ్మినాయనే కొన్నాయనే కౌలు రైతు, వీళ్ళ నడుమ పంచాయతీ నడుస్తుంది. ఈ బంగారం నాదంటే నాది అని ఇప్పుడు పోలీసులు దాకా పోయిందట. ఆగు ఈయన బాధ. గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చింది. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అసలు నిజంగా బంగారం దొరికిందా, లేకుంటే జూన్ నెలలా ఎవరినన్నా ఏప్రిల్ ఫుల్ చేస్తాన్లా? ఇదే ఎంక్వైరీ చేసే పనుల పడ్డారు పోలీసులు. నిజం చెప్తున్నా, పెళ్లి చేసుడు ఒక ఎత్తు, పెళ్లికి వచ్చిన వాళ్ళకు తినబెట్టుడు ఇంకో ఎత్తు. పెళ్ళయ్యే బిడ్డ అత్తగారింటికి పోతుందన్న పరిశాన ఒక దిక్కుంటుంది. వచ్చిన సూటపోడు తిండికాడ ఏం గులుగుతాడో ఏం అలుగుతాడో అన్న పరిశాన ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు నన్ను అడిగితే పెళ్లిళ్ళ లొల్లుడు జవడాలు అయ్యేది తిండికాడే, అవునా కదా? పులుసు పోసిరని ఒకళ్ళు, తునకాలు ఎక్కువ వేసిరని ఇంకొకడు, అన్నం మంచిగా అండలేదా అనుకుంటా ఇంకొకరు. గిట్లా తప్పులు తీస్తుంటారు, పంచాయతీలు పెడుతుంటారు. అంతెందుకు, ముక్కలేనందుకు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అయితే ఒక పెళ్లి కాడ కూడా సేమ్ టు సేమ్ ఘటనే అయింది వల్ల ఆగో. అంతే కదా, పెళ్లి దావతుల కాడ అసలు ఏమన్నా లొల్లులు జవడాలైతాయి అనొల్ల. ముక్కల కోసం బొక్కల కోసం రక్తాలు గారేదాకా కొట్టుకుంటారు. అదేందో ఎప్పుడు తిననట్టే ఎత్తుంటారు. సరే చికెన్లు మటన్లు అంటే పక్క పెట్టుర్రి. ఏ గీడ చూడుర్రి వీళ్ళ కొట్లాట ఎట్లున్నదో. అయ్యయ్యయ్యో కథక్కున వాడెత్తు. ముంగట నూడిల్స్ పెట్టిర్రు గంతే. ఇక దానికోసం వీళ్ళ ఆపచ్చ చూడుర్రిగా. అవసరమా? నెరి గింత అగడబోతుతనమేందో నాకు అర్థమైతలేదు. అరే చిన్న పూరలంటే ఏమో అనుకోవచ్చు, గీ పెద్దోళ్ళకి ఏం రోగం వచ్చే? మరీ ఇజ్జత్ తీసుకునే లెక్కలు చేస్తాను లేంది. ఇంకా నూడిల్స్ బయట దొరికాయా? 50 రూపాయలు పెడితే మస్తు వస్తాయి. కానీ అదేందో పుక్కర్లకు వచ్చే దానికోసం గింతగనం తనలాడుతుంటారు. నెరి అధ్వానం అంటే అధ్వానం పో. గీ నూడిల్స్ కాడ కూడా గింతగనం గాయగా చేస్తానులంటే ఇక వీళ్ళని ఏమనాలనో మీరే అనుర్రి, నేనేమనా. రాను గిట్లా తయారైతుర్రేంది అసలు జనాలు. అసలు తినేదందుకు వచ్చిర్రా, పెళ్లి చూసేందుకు వచ్చిర్రా? గిట్లనే అనిపిస్తుంది కొన్ని పెళ్లిళ్ళ తిండి కోసం గిట్లా ఎగడేటోళ్ళని చూస్తా అంటే. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు దుందా ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్. చూసిరు కదా, గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.